గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా అన్ని పార్టీల నజర్ పార్లమెంట్ ఎన్నికల మీదనే. రాష్ట్రంలో పవర్లున్నోళ్ళు దేశంలో పతారా పెంచుకోవాలని తనలాడుతున్నారు. ఆల్రెడీ ఢిల్లీలో పవర్లున్నోళ్ళు రాష్ట్రాలలో పబ్లిక్ కు దగ్గర కావాలి, ఇంకిన్ని సీట్లు పెంచుకోవాలని ఉపాయం చేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మా పార్టీతోనే ఫాయిదా, గల్లీలైనా ఢిల్లీలైనా కొట్లాడేది మేమే అని ఇంకో పార్టీలు చెప్పుకుంటారు. ఇట్లా ఎవ్వరు లెక్కలు అల్లకుంటే గానీ ఇయాల్టి ముచ్చటేందో చూడుర్రి. బాసర్ల అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సారు, మక్తల్ల బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు, తాండూర్ల సెంటర్ మంత్రి వర్మ సార్లు బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చాలు చేసిండ్రు. 5 యాత్రలు, 5,000 కిలోమీటర్లు, 12 రోజులు, 79 ప్రోగ్రాములు, 102 రోడ్ షోలు, 106 సభలు, 114 నియోజకవర్గాలు. తెలంగాణ అంతా గుత్తబట్టి తిరుగుతారట లీడర్లు. ఎక్కడోళ్ళు అక్కడ అటు కార్ను ఇటు కాంగ్రెస్ ను ఆర్పారరుచుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోకుంటే పీవీకి మేమే భారత రత్న ఇచ్చినాం అనుకొచ్చిండు అస్సాం సీఎం గారు. नरेंद्र मोदी जी ने पीवी नरसिम्हा राव जी को भारत रत्न से सम्मानित किया. కిషన్ రెడ్డి సార్ సుత గట్టిగానే అరుచుకున్నాడు కారు కాంగ్రెస్ పార్టీలను. ఈ రెండు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను న్యాయం చేసే పార్టీలే. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని జోరుగా ప్రచారం అవుతుండే వరకు గిట్లా అన్నాడు బండి సంజయ్ సారు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ అని రాజకీయ నాయకులు అంటే చెప్పుతోనుకుంటున్నా. శనివారం నాడు అమిత్ షా సార్ వస్తున్నాడు తెలంగాణకు. అట్లనే సెంటర్ మంత్రులు కూడా చాలా మందే దిగుతారట. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని మనోళ్ళ ప్లాన్ మరి.